పాపం, పుణ్యం ఈ పదాలతో నలిగిపోతూ జనం పాపానికి డెఫినేషన్ తెలియక, పుణ్యానికి డెఫినేషన్ తెలియక ఈ ప్రపంచంలో నలిగిపోతున్నారండి. అలాంటి వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించే స్థితి దేవుడు మీకు ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించెను, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన. బేదల పోషణ కొరకు నువ్వు సంపాదించింది ఇవ్వటం కాదు ప్రేమ. మనుష్యుల కోసం చేసే సేవ దేవుడు కోరటం లేదు. మనుషులు కట్టే ఫుడ్ గురించి దేవుడు మాట్లాడటం లేదు. మనుషుల కోసం కట్టించే కోట గురించి, ఇంటి స్థలాల గురించి, ఇళ్ళ గురించి దేవుడు మాట్లాడటం లేదు. అవన్నీ ఈ లోకంలో ఉన్నవాళ్ళు చూసుకుంటారు. క్రైస్తవులు చూడవలసింది ఏంటో తెలుసా? నా గొర్రెలు మేపు. నిజంగానూ నన్ను ప్రేమిస్తే అమ్మాయి పిల్లలందరూ, ఆ కాపరులు, పెద్దలు, సంఘ సభ్యులు, దైవ జనులు వాళ్ళందరినీ ఈ మహాజీవవాక్యంతో వాళ్ళ తండ్రి ఎంత గొప్పవాడో, ఆ తండ్రి ఎన్ని కరకార్యాలు చేశాడో, ఆ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, అసలు వాళ్ళ ప్రారంభం ఏంటో చెప్పుకొడుక వెళ్ళి వాళ్ళ 60 ఏళ్ల జీవితమే జీవితం అనుకుని భ్రమపడి పాప పుణ్యాలు ఫలితం తెలియకుండా చీకటిలో పోతున్న వాళ్ళకి నువ్వు చెప్పాలి కదయ్యా. 66 పుస్తకాలలో ఉన్న ధర్మాన్ని, 66 పుస్తకాల్లో ఉన్న న్యాయాన్ని, 66 పుస్తకాల్లో ఉన్న పుణ్యాన్ని నువ్వు నా పిల్లలకు చెప్పు. వాళ్ళు ఏమి నేర్చుకోవాలని లేకుండా పోతుంది. వాళ్ళు ఏమి నేర్చుకోకూడదో వాటిని నేర్చుకుని బలైపోతున్నారు వాళ్ళంతా.